Hello all, welcome back to Sushanthi vlogs. ಇವತ್ತು ನಾವು ಈ ವಿಡಿಯೋದಲ್ಲಿ ಹಾಟ್ ಚಾಕ್ಲೇಟ್ ಕೇಕ್ ಮಾಡ್ತಾ ಇದೀವಿ ವಿತ್ ಸಿಂಪಲ್ ಅಂಡ್ ಈಸಿ ಪ್ರೊಸೀಜರ್ ವಿತ್ ಲೆಸ್ ಇಂಗ್ರೀಡಿಯೆಂಟ್ಸ್ ನಾವು ಮಾಡ್ತಾ ಇದೀವಿ. ಇದು ಒನ್ ఆఫ్ అవర్ పర్సనల్ ఫేవరెట్ కదా? ఎస్ ఓకే, నువ్వు తెలుగులో చెప్పు. ఈ రోజు మనం చేయబోయేది హాట్ చాక్లెట్ కేక్. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రొసీజర్ అండ్ టైం సేవింగ్స్ కూడా. మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఏమైనా ఇంట్లో తినాలనిపిస్తే అప్పుడు ఇది చాలా ఈజీగా చేసేయచ్చు. ఐ థింక్ విత్ ఇన్ 1 or 2 minutes లో కేక్ అనేది అయిపోతుంది. సో చాలా ఈజీ ప్రొసీజర్. సో వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ಇವತ್ತು ನಮಗೆ ಹಾಟ್ చాక్లెట్ కేక్ ಮಾಡಲಿಕ್ಕೆ ಬೇಕಾಗಿರುವಂತಹ ಪದಾರ್ಥಗಳು. ಈ రోజు మనకి హాట్ చాక్లెట్ కేక్ చేయడానికి కావాల్సిన పదార్థాలు 3 ఓరియో బిస్కెట్ ప్యాకెట్, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, షుగర్, మైదా. ఇప్పుడు చూస్తారు కదా, చాలా లెస్ ಇಂಗ್ರೀಡಿಯೆಂಟ್ಸ್ ಅಂడి మనకి ಕಾವಾಲ್ಸಿಂది. ఇప్పుడు ఎలా అని చూసేద్దాం. ಇದು ತುಂಬಾ ಕಡಿಮೆ ಇಂಗ್ರೀಡಿಯೆಂಟ್ಸ್ ನಮಗೆ. ಈಗ ಯಾವ ತರ ಮಾಡೋದು ಅಂತ ನೋಡೋಣ. సో ఫస్ట్ ఈ తరదొందు బౌల్ తಗೊಳ್ಳಿ. అంటే ఫస్ట్ ఇలాంటిది ఒక బౌల్ తీసుకోండి. ఇప్పుడు ఇలా ఆయిల్ బ్రష్ ఉంటుంది కదా, ఈ ఆయిల్ బ్రష్ తో మైదా పిండిలో ముంచేసి ఒకసారి చుట్టూరు ఇలా రౌండ్ గా అంటే ರಬ್ చేసుకోవాలన్నమాట. ಈ ತರದೊಂದು ಆಯಿಲ್ ಬ್ರಷ್ ತಗೊಂಡು ಮೈದಾ ಹಿಟ್ಟಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಅದ್ದಿ ಇದನ್ನ ಈ ಗ್ಲಾಸ್ ಇದೆಯಲ್ಲ ಈ ಬೌಲ್ ಅಲ್ಲಿ ಸುತ್ತ ಈ ತರ ರಬ್ ಮಾಡ್ಕೋಬೇಕು ಫಸ್ಟ್ ಗೆ. యాక్చువల్లీ నాకు తెలియదు ఎలా చేయాలనేది. నేను ఫస్ట్ టైం చూస్తున్నా, బట్ తిన్నాను. బట్ అదే ఫస్ట్ టైం చూస్తున్నా. సో ఈ రోజు షెఫ్ ఎవరు అంటే దిద్ది. రోజు నువ్వు షెఫ్ అవుతావు కాబట్టి ಈ రోజు ಅಂದ್ರೆ ಸೌಮ್ಯ ಅಂತಿದ್ದಾಳೆ, ಪ್ರತಿದಿನ ನಾನೇ ಶೆಫ್ ಆಗ್ತೀನಿ, ಸೊ ಇವತ್ತೊಂದಿನ ದಿದ್ದಿ ಆಗ್ಲಿ ಶೆಫ್ ಅಂತ ಹೇಳ್ತಿದ್ದಾಳೆ. అంత పెద్ద వర్డ్స్ మనకి ఎందుకులే షెఫ్ అని. ఇది చిన్న పదం అనొచ్చు కదా. ఏమనుకుందాం చెప్పు, షెఫ్ కాకపోతే ఏం పెడదాం చెప్పు నువ్వే. మా ವ್ಯೂವರ್ಸ್ ನೇ ಅನುದಾಂ ಏನಂತ ಹೇಳ್ಬೋದು. ಶೆಫ್ ಅಂತ ನಮ್ಗೆ ಹೆಸರು ಅಲ್ದಿರಾ ನೀವೇ ಹೇಳಿ. నువ్వు తెలుగులో చెప్పది. షెఫ్ అంత పెద్దవాళ్ళు కాదు, వద్దులే రావట్లేదు. షెఫ్ అంత పెద్ద వర్డ్స్ మనకు సూట్ అవ్వ అనుకుంటున్నాం. సో మీరే చెప్పండి మాకు ఏం పేరు పెట్టాలి అనేది. సో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. సో ఇప్పుడైతే మనము మైదా పిండి చుట్టూరు రబ్ చేసుకున్నాం కదా, ఫస్ట్ మనము బ్యాటర్ ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు బ్యాటర్ ప్రిపేర్ చేయాలంటే దాన్ని ఇప్పుడు ಮಿಕ್ಸಿలో వేసి ರುಬ್ಕೋವಾಲన్నమాట. ಸೊ ಫಸ್ಟ್ ಇವಾಗ ನಮ್ದು ಈ ತರ ರಬ್ ಮಾಡಿ ಒಂದು ಪಕ್ಕಕ್ಕೆ ಎತ್ತಿಟ್ಟಿದ್ದೀನಿ. ಈಗ ನಾವು ಬ್ಯಾಟರ್ ಪ್ರಿಪೇರ್ ಮಾಡಬೇಕು. ಬ್ಯಾಟರ್ ಮಾಡೋದು ಓನ್ಲಿ ಸ್ವಲ್ಪ ವಿತಿನ್ ಸೆಕೆಂಡ್ಸ್ ಅಲ್ಲಿ ಆಗ್ಬಿಡುತ್ತೆ. ಸೊ ಈಗ ನಾನು ತೋರಿಸ್ತೀನಿ ಯಾವ ತರ ಅಂತ. ಈಗ ನಾವು ಬ್ಯಾಟರ್ ప్రిపేర్ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ఈ తరదొందు మిక్సీ జార్ తಗೊಂತಾ ಇದೀನಿ. ఇప్పుడు మనం బ్యాటర్ ప్రిపేర్ చేయడానికి ఇలాంటిది ఒక మిక్సీ జార్ని అయితే తీసేసుకుందాం. ಈಗ ನಾನು ಈ ತರದ್ದು ಓರಿಯೋ ಬಿಸ್ಕೆಟ್ ಒಂದು 10 ಹಾಕೊಂತಾ ಇದೀನಿ. ఇప్పుడు నేను ಓರಿಯೋ ಬಿಸ್ಕೆಟ್ ಇಲಾಂಟಿది ఒక 10 వేసుకుంటున్నాను. ಟೋಟಲಿ 2 ಪ್ಯಾಕೆಟ್ಸ್. ನಾವು ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಅಲ್ಲಿ ಪದಾರ್ಥಗಳು ಹೇಳ್ತಿದ್ವಲ್ಲ ಬೇಕಾಗಿರುವಂತದ್ದು, ಅದರಲ್ಲಿ ಮಿಲ್ಕ್ ಹಾಕೋಬೇಕಿತ್ತು. ಸಾರಿ, ನಾವು ಅದನ್ನ ಮೆನ್ಷನ್ ಮಾಡಲಿಲ್ಲ. లాస్ట్ వీడియోದಲ್ಲಿ ಒಂದರಲ್ಲಿ ಹಾಗೆ ಮಾಡ್ಬಿಟ್ಟಿದ್ದೆ ನಾವಿಬ್ರು ಸೇರಿ. అంటే మనము కావాల్సిన పదార్థాల్లో మిల్క్ చెప్పేది మర్చిపోయాం అన్నమాట. లాస్ట్ వీడియోలో కూడా మనం ఏది అప్లోడ్ చేసాము, పానీపూరి అప్లోడ్ చేసాం కదా, అందులో కూడా మనము చెప్పేది ఒక పదార్థం మిస్ అయిపోయాము. అంటే మెయిన్ ఉల్లిపాయ కావాలి, అది మర్చిపోయాము. ఇందులో కూడా పాలు కావాలి, ఇది కూడా మర్చిపోయాము అనమాట. ఇప్పుడు చూడండి, కాఫీ టీ తాగుతాం కదా, ఇలాంటిది ఒక ಗ್ಲಾಸ್ లో 1 ಗ್ಲಾಸ್ మొత్తం ಪಾಲು వేసుకోవాలి. ఒకటే ఒక ಗ್ಲಾಸ್. ಕಾಫಿ ಟೀ ಕುಡಿಯೋ ಗ್ಲಾಸ್ ಅಲ್ಲಿ ಈ ತರ ಒಂದು ಚಿಕ್ಕ ಗ್ಲಾಸ್ ಅಲ್ಲಿ ಫುಲ್ ಹಾಕೋಬೇಕು. ಪಟ್ಟುಕೋವಾ ನೋಡಿ, ರಾ ಮಿಲ್ಕ್ చూసారుగా, ರಾ ಮಿಲ್ಕ್ 1 కప్పు వేసేసుకుంటున్నాము. అంటే 1 ಗ್ಲಾಸ್. ನೋಡಿ, ಮಿಲ್ಕ್ ಆಡ್ ಮಾಡಿದಾದ್ಮೇಲೆ ಈ ತರ ಒಂದು ದೊಡ್ಡ ಸ್ಪೂನ್ ಅಲ್ಲಿ ಒಂದು 4 to 5 ಟೇಬಲ್ ಸ್ಪೂನ್ ಅಷ್ಟು ಶುಗರ್ ಆಡ್ ಮಾಡ್ಕೋಬೇಕು. ఇప్పుడు చూడండి, ఇలాంటి ఒక పెద్ద స్పూన్ లో ఒక 4 to 5 టేబల్ స్పూన్ అంతా షుగర్ యాడ్ చేసేసుకోవాలి. సో ಟೋಟಲಿ నేను ఇక్కడ 5 ಟೇಬಲ್ ಸ್ಪೂನ್ ಆಡ್ చేసేసుకున్నాను. ಇಲ್ಲಿ ನಾನು ಒಂದು 5 ಟೇಬಲ್ ಸ್ಪೂನ್ ಅಷ್ಟು ಆಡ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ಈಗ ನೋಡಿ, ಮುಚ್ಚಳ ಹಾಕಿ ಒಂದ್ಸರಿ ಗ್ರೈಂಡ್ ಮಾಡ್ಕೊಂಡು ಬಂದ್ಬಿಡೋಣ. ఇప్పుడేమో దీన్ని మిక్స్ చేసుకుని బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. ಈಗ ನೋಡಿ, ನಾವು ಮಿಕ್ಸಿ ಮಾಡಿದಾಗ ಈ ತರ ಆಗುತ್ತೆ. చూడండి, మనం మిక్సీ పట్టినప్పుడు ఇలాగ అవుతుంది. ఇప్పుడు మనం యాక్చువల్ బ్యాటర్ ప్రిపేర్ చేద్దాం పదండి. ಈಗ ನಾವು యాక్చువల్ ಬ್ಯಾಟರ್ ಪ್ರಿಪೇರ್ ಮಾಡೋಣ ಬನ್ನಿ. ಈಗ ನೋಡಿ, ನಾವು ಮೈದಾ ಹಿಟ್ಟು ಸುತ್ತ ಈ ತರ ಆಯಿಲ್ ಬ್ರಷ್ ಅಲ್ಲಿ ರಬ್ ಮಾಡಿ ಇಟ್ಟಿದ್ವಲ್ಲ, ಅದು ಈಗ ಪ್ರೆಸೆಂಟ್ ಇಲ್ಲಿ ప్లేస్ ಮಾಡಿದೀನಿ. చూడండి, నేను ఆయిల్ బ్రష్ తో మొత్తం మైదా పిండిని అటు ఇటు అంటించాను కదా, అదైతే ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ప్లేస్ చేసాము. ఇప్పుడు మనం ఇందులోకి ఇప్పుడు జస్ట్ మిక్సీలో రుబ్బుకున్నాం కదా, అది ఇందులో వేసేద్దాము. ಈಗ ನಾವು ಮಿಕ್ಸಿಲಿ ಜಸ್ಟ್ ರುಬ್ಬಿ ಇಟ್ಕೊಂಡಿದ್ವಲ್ಲ, ಅದು ಇದರಲ್ಲಿ ಹಾಕ್ಬಿಡೋಣ. ಈಗ ನಾವು ಒಂದು ಬೇಕಿಂಗ್ పౌడర్ ಒಂದು 1/4 టేబుల్ స్పూన్ అಷ್ಟು ಹಾಕೋಬೇಕು. ఇప్పుడేమో బేకింగ్ పౌడర్ అనేది ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి అందులో. ಈಗ ಬಂದು ಕೋಕೋ ಪೌಡರ್ 1-2 ಟೇಬಲ್ ಸ್ಪೂನ್ ಹಾಕೊಂತಾ ಇದೀನಿ.
ఇప్పుడేమో కోకో పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్ అనేది వేసుకోవాలి. ఇక మైదా ಹಿಟ್ಟು 2 ಟೇಬಲ್ ಸ್ಪೂನ್ ಅಷ್ಟು ಆಡ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. చెప్పు తెలుగులో. ఇప్పుడు మైదా అనేది 2 ಟೇಬಲ್ ಸ್ಪೂನ್ అనేది వేసుకోవాలి. ಈಗ ನೋಡಿ ನಾವು ಮಿಕ್ಸಿ ಮಾಡ್ಕೋಬೇಕಾದ್ರೆ ಎಷ್ಟು ಕ್ವಾಂಟಿಟಿ ಹಾಲು ಹಾಕಿದ್ವೋ ಅಷ್ಟು ಕ್ವಾಂಟಿಟಿ ಹಾಲನ್ನ ಇವಾಗ ಈ ಬ್ಯಾಟರ್ ಅಲ್ಲಿ ಮಿಕ್ಸ್ ಮಾಡಬೇಕು. మనం మిక్సీలో వేసినప్పుడు ఎంత క్వాంటిటీ అనేది మిల్క్ తీసుకున్నామో ఇప్పుడు కూడా సేమ్ క్వాంటిటీ ఆ బౌల్లో వేసుకోవాలి. ఇವಾಗ ఈ తరదొంದು సహాయದಿಂದ ಚೆನ್ನಾಗಿ ಮಿಕ್ಸ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ఇప్పుడు దీని సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ಈಗ ನಾವು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಿಕ್ಸ್ ಮಾಡ್ಕೋಬೇಕು ಇದನ್ನ. నిన్న మేము అప్లోడ్ చేసిన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఏది చేసాం చెప్పు ಸಮಯ? ಪಾನಿಪುರಿ చేసాం. ನಿನ್ನೆ ಮಾಡಿರೋ ಪಾನಿಪುರಿ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಇಷ್ಟ ಆಯ್ತು ಅಂತ ಅನ್ಕೋತೀವಿ. ಇದುವರೆಗೂ ನೀವು ನೋಡಿ ಇಲ್ಲ ವಿಡಿಯೋ ಅಪ್ಲೋಡ್ ಮಾಡಿರೋದು ಅಂದ್ರೆ ಕೆಳಗಡೆ ಡಿಸ್ಕ್ರಿಪ್ಷನ್ ಬಾಕ್ಸ್ ಅಲ್ಲಿ లింక్ కొట్టిర్ತೀನಿ, ఓకే చెక్అవుట్ ಮಾಡಿ. అంటే ఇంతవరకు మీరు ఆ వీడియోని చూడలేదు, మిస్ అయిపోయినారు అనేటట్లయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే లింక్ ఇచ్చింటాను, మీరు వెళ్ళి ఖచ్చితంగా చెక్అవుట్ చేయాలి. ಸೊ చూడండి ఇప్పుడైతే బ్యాటర్ అయితే ఫుల్ ప్రిపేర్ అయిపోయినది. ಈಗ ನೋಡಿ ಬ್ಯಾಟರ್ ಫುಲ್ ಪ್ರಿಪೇರ್ ಆಗೋಗಿದೆ. ಈಗ ನಾವು ಇದನ್ನ ఓవెన్ ಅಲ್ಲಿ ఓన్లీ 1 minute ಗೋಸ್ಕರ ಬೇಕ್ ಮಾಡ್ಕೋಬೇಕು. ఇప్పుడు మనము బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా, ఓవెన్ లో ఓన్లీ 1 minute ಬೇಕ್ చేసుకోవాలి అంతే. ఇంత థిక్ನೆಸ್ మరి ఇంత ಕನ್ಸಿಸ್ಟೆನ್ಸಿ ఉంటే చాలు, ಇಷ್ಟು ಕನ್ಸಿಸ್ಟೆನ್ಸಿ ಇದ್ರೆ ಸಾಕು. ಈಗ ನಾವು ನೆಕ್ಸ್ಟ್ ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಅಂತ ಹೇಳ್ತೀನಿ. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలనేది చెప్తున్నాను. ಈಗ ನೀವು ನೋಡೋತರ ಆದ್ರೆ ನಾನು చిక్కదు కప్ మౌల్డ్స్ తಗೊಂಡಿದ್ದೀನಿ. ఇప్పుడు మీరు చూసినట్లయితే చిన్న చిన్న కప్పు మౌల్డ్స్ అయితే తీసుకున్నాను. సేమ్ మళ్ళీ మనము ఇలా ఆయిల్ బ్రష్ తీసుకొని చుట్టూరు ఇలా రాసుకోవాలి. ಓಕೆ, ಅಂದ್ರೆ ಸೇಮ್ ಅವಾಗ ಫಸ್ಟ್ ಆ ಬೌಲಿಗೆ ಹೇಗ್ ಮಾಡಿದ್ವೋ ಅದೇ ತರ ಆಯಿಲ್ ಬ್ರಷ್ ತಗೊಂಡು ಈ ತರ ಸುತ್ತ ಮೈದಾ ಹಿಟ್ಟು ಅನ್ನೋದು ಎಲ್ಲದಕ್ಕೂ ಈ ತರ ಹಚ್ತಾ ಹೋಗ್ಬೇಕು. ಸೊ ನಾನು ಸೌಮ್ಯ ಬಂದು ಈ ತರ ಯಾವಾಗ್ಲೂ ಇದನ್ನ తింటానే ಇರ್ತೀವಿ ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ ಆಗಿ. ಫಸ್ಟ್ ಟೈಮ್ ನಿಮ್ಗೂ ಕ್ಯಾಮ್ರಾದಲ್ಲಿ ತೋರ್ಸೋಣ ಅಂತ ಮಾಡ್ತಾ ಇದೀವಿ. అంటే నేను మరి సౌమ్య ఎప్పుడు ఇది చేస్తూనే ఉంటాం అనమాట, ఇంట్లో చేసి తింటూ ఉంటాము. సో అందుకే ఫస్ట్ టైಮ್ మీతో కూడా షೇರ್ చేయాలని ಅನ್ಕೊಂటున్నాము. ಈಗ ನೋಡಿ ನಾವು ಪ್ರಿಪೇರ್ ಮಾಡಿರುವಂತ ಬ್ಯಾಟರ್ ಇದೆಯಲ್ಲ ಅದನ್ನ ಇದರಲ್ಲಿ యాడ్ ಮಾಡ್ತಾ ಹೋಗ್ಬೇಕು. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి బ్యాటర్, అది ఇందులో యాడ్ చేస్తూ వెళ్ళాలి. మనం ఎక్కువగా యాడ్ చేయకూడదు, ఎందుకంటే ఇది ఓవెన్ లో వేసాక కొద్దిగా పొంగుతుంది కాబట్టి ఎక్కువ వేసుకోకూడదు. ఇంత వేస్తే చాలు. ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಅರ್ಥ ಆಯ್ತು ಅಂತ ಅನ್ಕೋತೀನಿ. ಅಂದ್ರೆ ನಾವು ಓವೆನ್ ಅಲ್ಲಿ ಇಡ್ತೀವಲ್ಲ, ಹಾಗಾಗಿ ನಾವು ಸ್ವಲ್ಪ ಹಾಕೋಬೇಕಾಗಿರುತ್ತೆ. ಒಂದು 3 ಸ್ಪೂನ್ಸ್ ಅಷ್ಟು ಹಾಕೊಂಡ್ರೆ ಸಾಕು. ನಾವು ಜಾಸ್ತಿ ಹಾಕೊಳ್ಳೋ ತರ ಆದ್ರೆ ಏನಾಗುತ್ತೆ ಅಂದ್ರೆ ಉಬ್ಬುತ್ತಲ್ಲ, ಮತ್ತೆ ಔಟ್ ಸೈಡ್ ಎಕ್ಸೀಡ್ ಆಗಿ ಆಚೆ ಬಂದ್ಬಿಡುತ್ತೆ, ಚೆನ್ನಾಗಿರಲ್ಲ. ಸೊ ಹಾಗಾಗಿ ಎಲ್ಲದರಲ್ಲೂ ಒಂದು 3 ಟೇಬಲ್ ಸ್ಪೂನಿನಷ್ಟು ಈ ತರ ಆಡ್ ಮಾಡ್ತಾ ಹೋಗಿ. ಇವಾಗ ಇಷ್ಟ ಆಯ್ತಲ್ಲ, ಇದನ್ನ ನಾವು ಓವೆನ್ ಅಲ್ಲಿ 1 minute ಗೋಸ್ಕರ ఇట్టు బేక్ ಮಾಡಿ ಬಂದ್ಬಿಡೋಣ ಬನ್ನಿ. ఇప్పుడు మనము దీన్ని ఓవెన్ లో 1 minute వరకు పెట్టాలంతేని. సో ಇಲ್ಲಿ ಬಂದು ನಾನು 1 minute కి సెట్ ಮಾಡ್ಕೊಂತಾ ಇದೀನಿ. ఇక్కడ వచ్చేసి నేను 1 minute కి సెట్ చేసేసుకున్నాను. లోపల పెట్టేద్దాం పదా. మీరు ఇలా ప్లేస్ చేసే ముందు ఒక్కసారి ఈ మౌల్డ్లన్నీ, అంటే ఈ కేక్ మౌల్డ్ ఉన్నాయి కదా, ఇలా ಟ್ಯಾಪ್ చేసి పెట్టుకోండి. నేను అన్ని ಟ್ಯಾಪ್ చేసేసుకున్నాను. ನೀವು ಈ ತರ ಒಳಗಡೆ ಇಡೋಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಒಂದ್ಸರಿ ಟ್ಯಾಪ್ ಮಾಡಿ, ಅಂದ್ರೆ ಈ ತರ ತಗೊಂಡು ಒಂದೊಂದು ಈ ತರ ಟ್ಯಾಪ್ ಮಾಡಿ ಇಟ್ಕೊಳ್ಳಿ. ಓಕೆ, ಈಗ 1 minute ಗೋಸ್ಕರ ಇಟ್ಟಿದ್ದೀನಲ್ಲ, ವಿಲ್ ಸ್ಟಾರ್ಟ್ ನಾವು. సో ಈಗ ఆగోಗಿದೆ, ಯಾವ ತರ ಇದೆ ಅಂತ ನೋಡೋಣ బన్నీ. ఇప్పుడైతే అయిపోయింది, ఎలా ఉందని చూసేద్దాము. చూడండి ఎంత బాగా బేక్ అయిపోయింది కదా, ನೋಡಿ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಬೇಕಾಗಿದೆ ಅಲ್ಲ. ಈಗ ಆಚೆ ತೆಗೆದ್ಬಿಡೋಣ. ఇప్పుడు బయట తీసేద్దాం. సో ಈಗ ನಾವು రిమైనింగ్ బ్యాటర్ ನ ఇట్ಕೊಂತಾ ಇದೀವಿ. ఇప్పుడు మనమైతే రిమైనింగ్ బ్యాటర్ కూడా పెట్టేస్తున్నాము. ఇది కూడా ಫಾರ್ 1 minute ಅಂತೆ. ಇದು ಕೂಡ 1 minute ಗೋಸ್ಕರ. ಈಗ ನೋಡಿ ಈ ಬೌಲಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದು ಸಹ ಚೆನ್ನಾಗಿ ನೋಡಿದ್ರಾ ಬೇಕಾಗೋಗಿದೆ. ఇప్పుడు చూసారు కదా బౌల్లో ఉండేది కూడా బాగా ఇలా బేక్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు చూసారు కదా మేము చేసిన ಹಾಟ್ ಚಾಕ್ಲೇಟ್ ಕೇಕ್ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಇಷ್ಟ ಆಯ್ತು ಅಂತ ಅನ್ಕೋತಿದೀವಿ ನಾವು ಮಾಡಿರುವಂತಹ ಹಾಟ್ ಚಾಕ್ಲೇಟ್ ಕೇಕ್. ನೀವು ಮನೆಯಲ್ಲಿ ಇದೇ ತರ ಟ್ರೈ ಮಾಡಿ. ನಿಮ್ಗೆ ಈ ವಿಡಿಯೋ ಇಷ್ಟ ಆದಲ್ಲಿ, ಅಂದ್ರೆ ಈ ರೆಸಿಪಿ ಮಾಡಿ ಇಷ್ಟ ಆದಲ್ಲಿ ನಮಗೆ ಕೆಳಗಡೆ ಖಂಡಿತ కామెంట్ బాక్స్ లో కామెంట్ ಮಾಡಿ ಹೇಳಿ. మీకు ఈ రెసిపీ చేసి నచ్చినట్లయితే కింద కామెంట్ బాక్స్ లో మాత్రం కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు మనమైతే టేస్ట్ చేసేద్దాం. ಈಗ ನಾವು ಟೇಸ್ಟ್ ಮಾಡ್ತೀವಿ. చాలా ಸೂಪರ್ గా వచ్చింది, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಬಂತು. ನೀವು ಇದೇ ತರ ಮಾಡಿ ಮನೆಯಲ್ಲಿ ನಮಗೆ ಖಂಡಿತವಾಗ್ಲೂ ಕಾಮೆಂಟ್ ಬಾಕ್ಸ್ లో ಕಾಮೆಂಟ್ ಮಾಡಿ ಹೇಳಬೇಕು, ಓಕೆನಾ? ಓಕೆ, ಮರಿಕೊಂಡು ವಿಡಿಯೋಸ್ ನಿಮ್ಮ ಮುಂದೆ ವస్తుంటాం. ಅಂಟಿಲ್ ದೆನ್ ಬಾಯ್. ಮತ್ತಷ್ಟು ವಿಡಿಯೋಸ್ ಜೊತೆ ನಿಮ್ಮ ಮುಂದೆ ಬರ್ತೀವಿ. ಅಲ್ಲಿ ತನಕ ಬಾಯ್.